అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ఈ నెల ఏంటండి, ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో చేయాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి కదండి, తినాల్సినవి చేయాల్సినవి ఉంటాయి కదా. అందులో మొట్టమొదటి ఏంటండి, తెలగపిండి కూర ఖచ్చితంగా తినాలంటారు కదా. ఈరోజు మా ఇంట్లో తెలగపిండి కూర అయితే వండేసుకున్నాము. తెలగపిండి మామూలుగా పప్పులో వేసుకుని వండుకోవచ్చు, ఇలా దేని మీదైనా ఆనపకాయ మీద జల్లారు మా అత్తయ్య, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా రీసెంట్గా గోరింతాకు కూడా పెట్టేసుకున్నామండి. గోరింతాకు కూడా పెట్టుకోవాలంటారు కదా. ఇంకా తినాల్సినవి అనువులు, మునగాకు, పొనగంటాకు. ఈరోజు ఈ అనువుల్ని నేను మామూలుగా తినమంటే ఎవరు తినరు కదండి, కొంచెము తాలింపు వేసి ఇలా మసాలా ఆడుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఉప్పు, జీలకర్ర అవి వేసి నేను ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఆయిల్ కొద్దిగా తాలింపుకి సరిపడా పోసుకోవాలండి. నెక్స్ట్ తాలింపు సరుకులు ఉంటాయి కదండి, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి. ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్ది పసుపు వేసుకున్నానండి, ఉప్పు, పసుపు. ఇంకా ఇంతకుముందు మసాలా నూరుకున్నాను కదండి, అందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి చేశానండి పేస్ట్. అనువులు కొంచెము ఒక పూట ముందు నానబెట్టుకోవాలండి, తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా కూడా వేసుకుంటారండి, కొద్దిగా చాలు. ఇప్పుడు అనువులు ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవడానండి. పైనుంచి కొన్ని ఆనియన్స్ తరిగి నేను వేసుకున్నానండి. కొంచెము ఇలా శనగలు మసాలా చల్లుకొని తింటాం కదండి, అలానే ఉంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే సేమ్ ఇంకా శనగలు తాలింపు వేసుకుని నిమ్మకాయ పిండుకుంటాం కదా, అలానే ఉంటుందండి. ఇంతేనండి, అనువుల మసాలా ఇలానే రెడీ చేసుకుంటే ఈజీ అండి. పిల్లలు తినరు కదండి, ఆషాఢ మాసంలో తినమన్నా తినరు. ఇలా చేసి చూడండి, శనగల మసాలా ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. మనకి ఈజీ అయిపోద్ది వాళ్ళ చేత తినిపించడం. మా ఆషాఢ మాసం రోజు ఫాలో అయినట్టు ఉంటుంది, వాళ్ళు తిన్నట్టుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.